ప్రతి ఒక్కరూ దానగుణాన్ని అలవర్చుకుని దాన ధర్మాలు చేస్తూ జన్మ సార్థకం చేసుకోవాలని లయన్స్ క్లబ్ విజన్ అధ్యక్షురాలు శ్రీదేవిరెడ్డి అన్నారు. రమణీపేట అడబాల్ ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో కాంచన దుబ్బల్ సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దానగుణాన్ని అలవర్చుకుని దాన ధర్మాలు చేయాలని అన్నారు. ఈ దిశగా తమ క్లబ్ తరపున ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడవాల్ రతన్ ప్రసాద్, రేలంగి బాపురాజు, చింతపల్లి సుబ్బారావు, రాజా తదితరులు పాల్గొన్నారు. మా ఫ్రెండ్ అయిన కంచన్మాల దుబ్బల్ గారు ఇన్స్పైర్ అయ్యి బాంబే నుంచి వచ్చారు. వారు ఇన్స్పైర్ అయ్యి ఈ నెల ఆవిడ స్పాన్సర్ చేయడం జరిగింది. ఆవిడకి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ ఇక్కడ ఒక టైలరింగ్ సెంటర్ కూడా నడుపుతున్నాము. దాన్ని వినియోగించుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సంక్రాంతి సంబరాలు నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు. ఈ అడబాల ట్రస్ట్లో నిన్న ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అలాగే ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరి ప్రతి నెల 2వ శనివారం నాడు మా కార్యాలయానికి వచ్చే ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేస్తున్నారు. మా అడబాల ట్రస్ట్ తరఫున, అదేవిధంగా లబ్ధిదారు తరఫున విజన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ట్రెజరర్ తదితర సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తారు.